ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు కేవలం భూభాగాల ఆక్రమణకో లేదా క్షిపణుల ప్రయోగాలకో పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ వ్యవస్థని కుప్పకూల్చే మహా వినాశనం దిశగా సాగుతోంది. హార్మూజ్ జలసంధి అనేది ప్రపంచవ్యాప్త చమురుగా సరఫరాలో 20% వాటాను కలిగి ఉన్న అత్యంత కీలకమైన మార్గం. అయితే ఈ సముద్ర గర్భంలోనే ఏషియా, యూరోప్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉన్నాయి. ఒకవేళ యుద్ధంలో ఇరాన్ ఓడిపోయే పరిస్థితి వస్తే ఈ కేబుల్స్ ని కట్ చేస్తామని ఆ దేశం ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. రష్యన్ టెలిగ్రామ్ ఛానల్స్ కథనాల ప్రకారం ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూప్ అయిన హౌతీలు ఈ వినాశనానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. అమెరికా పారాట్రూప్ దళాలు ఇరాన్ గడ్డపై అడుగుపెట్టిన మరుక్షణమే ఇంటర్నెట్ కేబుల్స్ ని ధ్వంసం చేయడమే వీరి ప్రధాన వ్యూహం. ఈ అండర్సీ కేబుల్స్ కట్ అయితే యూరోప్, ఏషియా మధ్య జరిగే డేటా ట్రాఫిక్ 90% నిలిచిపోతుంది. గ్లోబల్ ఇంటర్నెట్ పరంగా చూస్తే 17% డేటా ఒక్కసారిగా మాయమైపోతుంది. దీనివల్ల గల్ఫ్ ప్రాంతంలో ఉన్న $multi-billion కృత్రిమ మేధతో పాటు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కుప్పకూలుతుంది. ముఖ్యంగా అమెరికన్ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ క్లౌడ్ సెంటర్స్ ని లక్ష్యంగా చేసుకునే ఇరాన్ ఈ ప్లాన్ వేసింది. యుఏఈలో ఉన్న మైక్రోసాఫ్ట్ AI సెంటర్ లో, సౌదీలో ఉన్న అమెజాన్, గూగుల్ కేంద్రాలు మిగతా ప్రపంచంతో సంబంధాలు కోల్పోతాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసే భారీ ఉపద్రవం కానుంది. క్షేత్రస్థాయిలో అమెరికాని నేరుగా ఎదుర్కోలేకపోయినా డిజిటల్ ప్రపంచంలో అగ్రరాజ్యాన్ని దెబ్బతీయడమే ఇరాన్, రష్యా ఉమ్మడి లక్ష్యంగా కనిపిస్తోంది. సముద్ర గర్భంలోని ఈ సన్నని తీగలు తెగితే ప్రపంచం ఒక్కసారిగా చీకట్లోకి వెళ్ళిపోతుంది. కీలక వ్యవహారాలన్నీ నిలిచిపోతాయి. ఈ యుద్ధాన్ని కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరాటంగా చూడడం ఒక వ్యూహాత్మక పొరపాటు అవుతుందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఇది అమెరికా వర్సెస్ రష్యా, చైనాల మధ్య సాగుతున్న ఒక భారీ ప్రాక్సీ వార్ అనుకోవచ్చు. రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ ఎలాగైతే ఒక పావుగా మారిందో ఇక్కడ ఇరాన్ కూడా అలాగే రష్యా ప్రయోజనాల కోసం వాడుకోబడుతోంది. ఇటీవలే గుజరాత్ లోని ఒక చమురు శుద్ధి కర్మాగారానికి మైక్రోసాఫ్ట్ తన సేవలను నిలిపివేసింది. కారణం, ఆ కంపెనీలో రష్యాకు వాటా ఉందని అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవటంతో ఆ సేవలు మళ్లీ పునరుద్ధరించబడ్డాయి. భౌగోళిక రాజకీయాలు ఎంత సంక్లిష్టంగా మారుతున్నాయో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నట్టుగా జియో పాలిటిక్స్ లో ఏ దేశం ఎప్పుడు ఎటువైపు మళ్ళుతుందో ఊహించటం ఇంపాసిబుల్. గ్రీన్లాండ్ తనదేనని అమెరికా ప్రకటించగానే యూరోప్ దేశాలు అమెరికాకు వ్యతిరేకమయ్యాయి. మరోవైపు ఉగాండా, సోమాలిలాండ్ వంటి చిన్న దేశాలు ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలుస్తున్నాయి. సోమాలిలాండ్ ఇజ్రాయెల్ సైనిక స్థావరం కోసం అనుమతి ఇచ్చింది. ఇది ఎర్ర సముద్రంలో హౌతీల పట్టును బలహీనపరిచే ఎత్తుగడగా చెప్తున్నారు. మనకు తెలియకుండానే మూడో ప్రపంచ యుద్ధం అధికారికంగా కాకపోయినా లాంఛనంగా మొదలైపోయిందని అంటున్నారు యుద్ధరంగ నిపుణులు. అండ్ రీసెంట్ గా సముద్ర గర్భంలోని కేబుల్స్ కట్ అయిన మరుక్షణమే నాటో దేశాలు నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. రష్యా కూడా అమెరికా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ని పేల్చడానికి సిద్ధమవుతోంది. ఇది గగనతలంలో, సముద్ర గర్భంలో ఏకకాలంలో జరిగే భారీ వినాశనం. ప్రపంచం ఇప్పుడు ప్రమాదకరమైన మలుపులో నిలబడి ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది విశ్వ వినాశనానికి దారితీస్తుంది. పుతిన్ తన ప్రతీకారాన్ని ఇరాన్ ద్వారా తీర్చుకుంటున్నారు. అమెరికా తన మిత్ర దేశాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసమైతే అగ్రరాజ్యం తన సైనిక పర్యవేక్షణ సామర్థ్యాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రపంచ యుద్ధం సంభవిస్తే భారత్ పాత్ర ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. గతాన్ని పరిశీలిస్తే మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో అమెరికా తటస్థంగా ఉంటూనే అన్ని దేశాలకు ఆహారం, మందులు, ఆయుధాలు సరఫరా చేసి ఆర్థికంగా లాభపడింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పెరల్ హార్బర్ పై దాడి చేసినప్పుడు మాత్రమే అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది. అయితే ఆ దాడిలో అమెరికా యుద్ధ నౌకలు కేవలం విమాన దాడుల వల్లే మునిగిపోలేదని, అండర్ వాటర్ టార్పిడోస్ వల్ల మునిగిపోయాయని చరిత్ర చెప్తోంది. అంటే ఆనాడు అమెరికా తన ప్రయోజనాల కోసం యుద్ధంలోకి దిగడానికి ఒక సాకును వెతుక్కుంది.
ఇప్పుడు భారత్ కూడా అదే తరహాలో తటస్థంగా ఉండే పాలసీని అనుసరించే అవకాశం ఉంది. చమురు గ్యాస్ రవాణా ఇప్పటికే ఆగిపోయి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీనికి తోడు ఇంటర్నెట్ వ్యవస్థ కూడా దెబ్బతింటే పరిస్థితి మరీ ఘోరంగా మారుతుంది. సముద్రం అడుగున ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఇప్పుడు ఆధునిక మానవ జీవనానికి వెన్నెముక లాంటివి. వీటిని మళ్లీ పునరుద్ధరించడానికి నెలల సమయం పడుతుంది. అది కూడా యుద్ధం పూర్తిగా ఆగిపోయిన తర్వాతే సాధ్యం. హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడంతో సముద్ర రవాణా స్తంభించిపోయింది. ఎర్ర సముద్రంలో హౌతీలు ఇరాన్తో కలిసి పోరాడాలని నిర్ణయించుకోవడంతో ఆ మార్గం కూడా ప్రమాదకరంగా మారింది. భారత్ తన శక్తిని అంతర్గత భద్రత, ఆర్థిక స్థిరత్వం పైన కేంద్రీకరిస్తూనే రష్యా, అమెరికా మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ అవుటేజ్ సంభవిస్తే భారత్ ఐటీ, టెక్ రంగాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. బ్యాంకింగ్ లావాదేవీలు నిలిచిపోయి ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ తెగిపోవడం అంటే అది కేవలం సంభాషణలో ఆగిపోవడం కాదు, అంతర్జాతీయ వాణిజ్యమే కుప్పకూలడంగా చెప్తున్నారు. యుద్ధ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇరాన్, హౌతీలు తమ వ్యూహాలను పదును పెడుతున్నారు. అండర్ సీ కేబుల్స్ ధ్వంసం చేయడం వల్ల అమెరికా, యూరోప్ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇది అమెరికా సైనిక కార్యకలాపాలకు పెద్ద విఘాతం కలిగిస్తుంది. మరోవైపు రష్యా తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ అవకాశాన్ని వాడుకుంటోంది. యుక్రెయిన్ విషయంలో అమెరికా చేస్తున్న పెత్తనానికి చెక్ పెట్టాలంటే పశ్చిమాసియాలో అమెరికాను ఊబిలోకి దించడమే రష్యా ప్లాన్. ఇరాన్ ఒక పావు మాత్రమే అని విశ్లేషకులు చెప్తున్నా ఆ పావు ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీస్ గల్ఫ్ దేశాల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఒకవేళ ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయితే ఈ కంపెనీల షేర్ విలువలు పడిపోయి ప్రపంచ మార్కెట్ కుప్పకూలుతుంది. అంటే ఇది కేవలం సరిహద్దుల వద్ద జరిగే యుద్ధం కాదు, ప్రతి ఒక్కరి జేబుని ప్రభావితం చేసే ఆర్థిక యుద్ధం. ఎర్ర సముద్రంలో హౌతీల ఆధిపత్యం పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు అమెరికా గ్రీన్లాండ్ విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల నాటో కూటమిలో చీలికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ తమ సొంత ప్రయోజనాల కోసం గ్రూపులుగా విడిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్స్ లో థర్డ్ వరల్డ్ వార్ అఫీషియల్ గా స్టార్ట్ చేయకపోయినా క్షేత్ర స్థాయిలో మాత్రం విధ్వంసం మొదలైపోయింది. ఇంటర్నెట్ ఆగిపోతే ఆధునిక ప్రపంచం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ నుండి రక్షణ వ్యవస్థ వరకు ప్రతిదీ స్తంభిస్తుంది. ఈ ఉపద్రవం నుంచి ప్రపంచం ఎలా బయటపడుతుందో, లేదా ఇది నిజంగానే యుగాంతానికి దారితీస్తుందా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోనుంది. టెక్నాలజీపై ఆధారపడ్డ మానవ నాగరికత ఇప్పుడు ఆ టెక్నాలజీని ఆయుధంగా మార్చుకున్న దేశాల మధ్య నలిగిపోతోంది. ఇంటర్నెట్ కనెక్షన్స్ పోతే ప్రపంచం మౌనంగా విలపించక తప్పదు.